వల్ల 20 మాసాల పాటు కోర్టుల చుట్టూ తిరిగి ఆ కోర్టులు పర్మిషన్ ఇచ్చినాక 20 మాసాల తర్వాత అమెరికా వెళ్ళొచ్చా, వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్ళొచ్చా. అమెరికాలో ఉన్న నిరంతరం గన్నవరం అభివృద్ధి కోసమే పనిచేసా. ఈ పోలవరం కెనాల్, ఎరువుల కెనాల్ అనుసంధానం కానీ ఇవన్నిటికీ మనం ఎక్కడ ఉన్నాం అనేది కాదు, మనం పని చేస్తున్నాం లేదని ముఖ్యం. మన పనితీరే ప్రామాణికం తప్ప మనం దాదాపు 750 రోజుల పైన నేను ఎమ్మెల్యే అయితే నేను కేవలం 20 రోజులు, ఇప్పుడు 10 రోజులు, అంతకుముందు 30 రోజులు తప్ప మిగతా 5 రోజులు విజయవాడలోనే ఉండి ఇక్కడ స్థానికంగా ఉన్నా. హైదరాబాద్లో ఉండి రాజకీయాలు చేయలే, నేను ఇంకెక్కడ ఉండి రాజకీయాలు చేయలే. లేకపోతే ఎన్నికల్లో నాకు ఓటే లేదనే ఉద్దేశంతో నేను రాజకీయ కక్షలు తీర్చుకోలే. నేను గతంలో పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా నేను ఇచ్చిన హామీలను సొంత నిధులతో అమలు చేసే తప్ప మోటార్లు వెనక్కి తీసుకుంటాం, రైతులకు ఎలాంటి కార్యక్రమాలు నేను చేయలే. రైతులకు నా సొంత నిధులతో డబ్బులు ఇచ్చా. 6 కాలం కష్టపడే రైతు సోదరులకి నేను అమెరికాలో ఉన్నప్పుడు 38 కోట్లు కేటాయించినందుకు పోలవరం కెనాల్ని, ఏలూరు కెనాల్ని లింకప్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి తిప్పి చూపించినట్టుగా ఇక్కడి నుంచి 60 కిలోమీటర్లు విజయవాడ ట్రావెల్ చేసి వాటర్ మళ్ళీ కృష్ణానది నుంచి బ్యాక్ ఏలూరు కాలువకు వస్తాం, కరెక్ట్ కాదని అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించా. ఇది ఇందాక ఎవరో సోదరుడు అడుగుతున్నాడు, అది మనం చేస్తే వేరే వాళ్ళు చెప్పుకుంటున్నారని. గన్నవరం ప్రజల అభివృద్ధి జయంగా పనిచేస్తున్నా. సక్సెస్కి మెనీ ఫాదర్స్ ఉంటారు, ఎవరికాడ నేనే చెప్పుకుంటారు తప్ప నేను నా కష్టం, నేను చేసిందే చెప్తా, చెప్పేదే చేస్తా, చెప్పింది చేస్తా, చేసేదే చెప్తా తప్ప పనికి మాలిన పనులు చేయడానికి రాజకీయాల్లో రారని చెప్పా. ఈ నియోజకవర్గంలో 12 సంవత్సరాల తర్వాత మట్టి ఉచితంగా రైతు సోదరులకి